తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ, నాయకుల ఆధారంగా ఉన్న పార్టీయే కాదు. ఇక్కడ నారా లోకేష్ లేకపోయినా, చంద్రబాబు గారు లేకపోయినా, ఇంకొక కీలక నేత లేకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది మనుగడ సాగిస్తుంది. ఎందుకని? ఇది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. ప్రపంచంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం, అంటే కార్యకర్తలు అన్ని పార్టీలకు ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువ కొన్ని జాతీయ పార్టీలకు ఉంటే ఉండొచ్చు. బట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఒక కసి ఉన్నవారు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ప్రాణాలకు తెగించి రక్తం పెట్టి మరి పార్టీని గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా కార్యకర్తలు అంటే ఏదో సభ్యత్వం తీసుకున్నామా, మన పని మనం చేసుకున్నామా అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి కార్యకర్త కూడా పార్టీ కష్టంలో ఉన్న ప్రతిసారి తన వ్యక్తిగత పనులను, ఇతర పనులను కూడా మానుకుని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళే. చంద్రబాబు గారు పదే పదే ఎందుకు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు, వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, ఇంత పెద్ద కుటుంబం వచ్చినందుకని ఎందుకు అంటారు అంటే కార్యకర్తలు త్యాగాలు అలాంటివి. ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు వదిలేశారు. చంద్రయ్య లాంటి పరిస్థితి, వ్యక్తి లాంటి పరిస్థితి ఏంటి? పాపం నడు రోడ్డు మీద పేక కోసి చంపేసి, నువ్వు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు, జై తెలుగు తీసుకున్నందుకు పేక కోసి చంపేసినటువంటి పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా వదిలిపెట్టకుండా ఈ రోజు కూడా చాలామంది మేము చనిపోతే మా తెలుగుదేశం పార్టీ జెండానే మాకు కప్పాలి అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఉందంటే అది కార్యకర్తల గొప్ప.